హైదరాబాద్ పాత బస్తీ సికింద్రాబాద్ బోయినపల్లిలో కార్డన్ సెర్చ్. కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం, తప్పిన భారీ ప్రాణ నష్టం. అల్లూరు జిల్లా సీలేరులో అడవికి నిప్పు, కీర్తన కోసం క్యాండిల్ ర్యాలీ, సీలేరు మారమ్మ కోసం అగ్నిగుండాలు. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పాత బస్తీలోని లక్కీ స్పాట్ బన్నాక ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ అండ్ గస్తీ నిర్వహించారు. సంతోష్ నగర్ ఏసీపీ సుఖదేవ్ సింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 100 మందికి పైగా పోలీసులు ఈ గస్తీ అండ్ కార్డన్ సెర్చ్ లో పాల్గొన్నారు. సరైన పత్రాలు లేని 80 వాహనాలను సీజ్ చేశారు. అనంతరం బర్నాక నుంచి సంతోష్ నగర్ రక్షపురం వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు పోలీసులు. మరోవైపు సికింద్రాబాద్ బోయినపల్లిలో మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ జరిగింది. ఏకంగా 300 మంది పోలీసులతో నాకాబందీ నిర్వహించారు. ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వస్తువులు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. అల్లూరు జిల్లా జీకే మండలం సీలేరులో అడవి తగలబడుతుంది. సీలేరు దారకొండ దారిలో అడవికి నిప్పు పెట్టారు దుండగులు. దాంతో రహదారి పొడుగున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆయుర్వేద మొక్కలు, అటవీ సంపద తగలబడిపోతున్నాయి. ఉసిరి, సీకాయ లాంటి చెట్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇటీవల ఈ ప్రాంతంలో పదే అడవులు కాలిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం వలసగిడ్డ, సాండ్కోరి ఏరియాలో కూడా అడవి తగలబడింది. అయితే ఆకతాయిలు కావాలని నిప్పు పెడుతున్నారా, లేక సిగరెట్ కాల్ చేసి రోడ్డు పక్కన పడేయడంతో మంటలు చెలరేగుతున్నాయో తేలాల్సి ఉంది. ఇక 2 రోజుల క్రితమే పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో కారు చిచ్చుతో అడవి తగలబడింది. ప్రేమోన్మాది వెంకటేష్ చేతిలో హత్యకు గురైన బాలికకు సంతాపం తెలుపుతూ కడపలో కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నిస్తూ ఐద్వా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కీర్తన ఘటనలో ప్రభుత్వం, పోలీసుల వైఫల్యం ఉందంటూ మండిపడ్డారు మహిళలు. డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం అధికంగా పెరుగుతుంటే అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించాయి ఐద్వా ప్రజా సంఘాలు. డ్రగ్స్ మాఫియాకు అండగా ఉండే నేతలను రాష్ట్ర బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన రామకీర్తనకు అండగా ఉంటారో లేక ప్రేమోన్మాదికి అండగా ఉంటారో రాజకీయ నేతలు తేల్చుకోవాలన్నారు. అల్లూరు జిల్లాలో మన్యం దేవత సీలేరు ఆరాధ్య దైవం మారమ్మ 54వ వార్షికోత్సవం వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు గరగ అలంకరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఉత్సవాల సందర్భంగా మాలలు ధరించిన సుమారు 80 మంది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుడి ప్రాంగణం ఎదురుగా ఏర్పాటు చేసిన అగ్నిగుండాన్ని తొక్కుకుంటూ ఆలయ ప్రవేశం చేశారు. మాలలు ధరించిన కొందరు భక్తులు శూలాలు గుచ్చుకుని అగ్నిగుండంలో నుంచి నడుచుకుంటూ వెళ్లారు. అనంతరం పెద్ద ఎత్తున టపాసులు, మందుగుండు సామాగ్రి కాల్చారు. కన్నుల పండుగగా సాగిన అగ్నిగుండ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.